పాకిస్తాన్లో సైనిక పాలన తప్పదా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? అధ్యక్ష తరహా పాలనని అమెరికా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుందా? మొన్న మధ్యన ఆసిఫ్ మునీర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ హెడ్ని పిలిచి ట్రంప్ భోజనం పెట్టిన తర్వాత శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ట్రంప్ ఇంకొక ఏదో తెలివితేటలు ప్రదర్శించాడు. అదే టైంకి నరేంద్ర మోడీని కూడా పిలిచి భోజనాలకని కూర్చోబెట్టి ఇద్దరితో సంప్రదింపులు అని చెప్పేసి కాశ్మీర్ విషయంలో ఎవరు ఎక్కడున్నారో అంతే ఉంచుకోవాలి, దాంట్లో మారకూడదని చెప్పేసి తద్వారా మూడవ జోక్యం కిందన అమెరికా ఇన్వాల్వ్ అయిపోయి అప్పుడు అది పాకిస్తాన్ సక్సెస్ అవుతుంది. అంటే పీఓజేకేని స్వాధీనం చేసుకొని భారత్ అడుగులు వేస్తుందని అమెరికాకి తెలుసు. అది జరిగిందంటే కనుక పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక చీఫ్ పరువు పోతుంది, పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయ నాయకులు ప్రభుత్వం పరువు పోతుంది. అలాగని ఆపే దమ్ము లేదు. ఏ అమెరికానో పాకిస్తాన్ తరపున యుద్ధం చేయలేదు. అయితే గీతే పాకిస్తాన్కి కాసిన ఆయుధాలు ఇవ్వగలదు. అదే జరిగితే అప్పుడు భారతదేశం రష్యా నుండి ఆయుధాలు తీసుకోవడం అనే కాదు, మన సొంత ఆలోచనలతో కొట్టకుండా కొడతాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే భయపడి చూస్తున్నటువంటిది పాకిస్తాను, అమెరికా. అందుకనే కడుపు మంటతో ముందు నరేంద్ర మోడీని దించేస్తే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ చెప్పు చేతల్లో నడిచేటట్టు ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. భారత్లో ఒక అస్తవ్యస్త పరిస్థితి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ భార్యకి అమెరికా పౌరసత్వం కోరుతూ ఆవిడ దరఖాస్తు చేయడం, అమెరికా ప్రభుత్వం రెడీ అయిపోయింది. యుఎస్ సిటిజన్షిప్ ఆగస్టు 22న సయ్యద్దా ఇరూమ్ అలాగే ఆమె పిల్లలకు కూడా అడగటం, అటు ఓకే చేసేస్తున్నారు. తద్వారా రేపు పొద్దున అక్కడ ఏ పాకిస్తాన్లో తిరుగుబాటు జరిగితే ఆ టైంకి సైనిక చీఫ్ వీళ్ళందరూ కూడా అమెరికాలో దర్జాగా ఉంటుంటారు అన్నమాట.